కాశీనాథ్ గారు మీ ఓడికి బెంచ్ కొన్నారా? బెంజా గెంజా ఆ పకోడీ మొక్కని బెంజ్ కూడానా? 1919 మోడల్ డకోటా. మన కామేశ్వరరావు ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, క్యాటరింగ్ మనమే. డబ్బులు ఎక్కొట్టాడు, దీన్ని ఎత్తుకొచ్చేసా. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి, వస్తాను సార్. చపాతీ మొహం దిష్టిది. అద్భుతం అండి, అమోఘం అండి. మీరు ఇలా గుమ్మడికాయ కొట్టారో లేదో అలా కారు మారిపోయింది. ఈ విషయం వెంటనే టీవీ 5 ఫోన్ చేద్దాం. 100 సార్లు చూపిస్తారు, చాలా ఫేమస్ అయిపోతాం. పరోటా మొహం నువ్వుని. కారు మాయమవలేదే, ఆ పకోడీ గడు మాయం చేశాడు. ఒరే తొట్టి, 99 ఏళ్ళకి నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా. అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఒక్క నిమిషం. హలో, రే మందాదా మందా? అమ్మాయిలు అమ్మాయిలా? అవునరా, పప్పుకి పప్పా? వచ్చే వచ్చే వచ్చేస్తున్నా. నానమ్మ నువ్వు కాటికి వెళ్ళవే, నేను పప్పుకి వెళ్ళొస్తా. మీరు కానివ్వండి. Dad, happy birthday, Dad. This is your birthday blast. How is my birthday gift? బర్త్డే గిఫ్టా? ఇది డెత్ డే గిఫ్ట్ రా. వచ్చి ఉంటే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. చెత్త. నేను చెప్పు. డిస్కో గారు ఎక్కడ రా? హైదరాబాద్ లో నన్ను కొట్టే మొగాడలేడా? ఉన్నాడ్రా. డిస్కో. వీడే డిస్కో. కామన్ గా పిల్లలు ఏడుస్తూ పుడతారు, కానీ వీడు నవ్వుతూ ఎంట్రీ ఇచ్చాడు. వీడు పుట్టగానే ఆపరేషన్ థియేటర్లో లైట్స్ అన్ని వెలుగుతూ ఆరుతూ డిస్కో వచ్చేసి వాటిని చూసి నవ్వుతూ ఉన్న వీడిని చూసి డాక్టర్ షాక్ అయి డిస్కో అని పేరు పెట్టాడు. రే చంద్రుడితో ఫైటా, ప్రాణాలు పోతే ఆ రింగ్ ఫైట్ లో ఎవరెస్ట్. ఎవరెస్ట్ హైట్ అంటే బేబీ 8848 మీటర్లు. ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కితే 8848 మీటర్లు పైన మనం ఉంటాం. అదే ఎవరెస్ట్ మన కాళ్ళని కింద ఉంటది. ఆయన మన స్టీల్ బాడీ రా, ఆడికి సిల్లడిపోద్ది. డిస్కో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడో పెద్ద చీటర్. వాడి బాడీలో బల్బ్స్ పగిలిపోవాలి. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం. నేను దానికోసం ఏమన్నా చేస్తా. అయితే డబ్బులు వద్దా? అంటే డబ్బులంటే ఇంకా ఇష్టం, నాకు చాలా అవసరం కూడా. దీనికోసం కూడా ఏమైనా చేస్తాను. అబ్ దేఖో నాజ్ని, ఇస్ డిస్కో కా పవర్. ఏంట్రా నీ పేరు నువ్వే డబ్బా కొట్టేసుకుంటున్నావు? నీకన్నా మెంట్లా? కాకా, మనకు డబ్బా కొట్టేవా లేనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి. మనకు సపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ లేనప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి బ్రదర్. I love you. సారీ, నా హార్ట్ లో ప్లేస్ లేదు. What? యా, ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్. మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. You know I'm very rich. సారీ, నా ఫ్రెండ్సే నాకు 100 కోట్ల ఆస్తి.
నా స్టీల్ బాడీ అని చెప్పాను కదరా. వాడు నన్ను చీట్ చేశాడు రా. ఓ, అరే మావా, జంపు. నన్నే చీట్ చేస్తావురా. ఇలాంటి తప్పుడు నా బీర్లను ఎలా కొట్టావన్నది కాదురా, పూల తీరిందా లేదా అన్నది ముఖ్యం. అయినా ఏంద్రా నీ ఫీలింగ్? ఇది పెట్టానా, ఇది తీసేస్తాను రా రా. వీళ్ళంతా ఎందుకురా? కూరా పీపా. తమ్ముడు వయసులో పెద్దోడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. దయచేసి గౌరవించిన వదిలేతాం. ఓకే ఓకే వెల్. అన్నయ్య తమ్ముడు పిచ్చి పెద్ద చిన్న. నేను ఫ్యాన్ అన్నా. ఫ్యాన్ ఎందుకురా? ఒక్కొక్కరిని ఏ ఉట్టుకేస్తున్నావన్నా? అయితే నేను ఫ్యాన్స్ కొట్టపో. నాకు ఫ్యాన్స్ ఉంటారా? మనమే వేరే హీరో ఫ్యాన్స్. రేయ్ నువ్వు ఫ్యాన్ వా? అయితే ఏంట్రాది? నీది బాడీనా? ఏం బామర్ది, డిస్కో ఆడించేసాడా? ఎట్లుంది డిస్కో? చల్ డిస్కో బేబే. వచ్చేస్తుందిరా ట్యాంక్ ఫుల్. నో బేబే, ట్యాప్ తిప్పే బాటిల్ పెట్టే. నువ్వు పోనీ బాటిల్ నింపేస్తాడారా? బాత్రూమ్ వస్తాడరా. రే పోతాను రా. తీసుకో. పోలీసు ఉంటారు, స్లోగా వెళ్ళు. మన పోలీసు వాళ్ళు మంచోళ్ళరా. తాగి డ్రైవ్ చేస్తారా? సూపర్ సార్, కరెక్ట్ సార్. తాగి కారు నడపటం మొదటి చెక్క, పోలీస్ జీపు గుద్దటం రెండో చెక్క, పోలీసులనే చంపాలనుకోవటం మూడో చెక్క. ఈ చెక్కలన్నిటి కలిపి మీకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఊరి చెక్క. మీకు ఎంత కావాలి చెప్పండి, తీసేసుకోండి. ఏమనుకుంటున్నారా నన్ను? నో మనీ. వై? మీ మెడలో ఉండగ బంగారం, ఎందుకు నాకు విచారం. Yes. అది తీయమా? ఇదా? నేనెవను? నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వవా? హలో కంట్రోల్ రూమ్, ఇప్పుడే 4 టెర్రరిస్టులు దొరికారు. అందులో పొట్టోడు ఒక్కడే ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ ఫింగర్ కి రింగ్ లేదని మా ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. సార్ ఇదేనా డైమండ్ రింగ్? ఎగ్జాక్ట్లీ అదే. హలో చెక్క హియర్. కరెక్ట్. బాగా సెట్ అయినరా. మీకేం కావాలన్నా తీసుకోండి సార్, కానీ దీన్ని మాత్రం తీసుకెళ్ళకండి సార్. ప్లీజ్ సార్, కావాలంటే ఈ కార్ తీసుకెళ్ళిపోండి సార్. అడ్వాన్స్ తీసుకెళ్ళిపోండి సార్. నా ప్యాంట్- కారు ఇస్తావా? ఏంట్రోయ్ బీరు బాటిల్ చూపించి అంత బిల్డప్ ఇస్తున్నావు? సార్ ఇది బీర్ కాదు సార్, యూర్ యూర్ యూరేంట్రా? యూరోపియన్ బియర్ సార్. దీని ఖరీదు 5,000 యూరోలు, అంటే 30,000 రూపాయలు. ఒక్క బీరు 30,000? 100 years old బియర్ సార్. అయితే నాకు ఆ బీరే కావాలి. నాకు అదే కావాలి సార్, ప్లీజ్ నాకు సార్, అదే కావాలి. ఈ మాత్రం నాకు అదే కావాలి. లాగేసుకున్నా. ఏంట్రా బీరు వేడిగా ఉందేంటి? సార్ బీర్ జనరల్ గా చల్లగా ఉంటది, కానీ ఇది యూర్ వేడిగా ఉంటది కదా. అవునా? అయితే ఈ 100 years బీర్ ఈ చెక్కాకే సొంతం.
స్మెల్ కూడా రాలేదట ఎదవకి 10 బీర్లు తాగితే వచ్చేది బీర్ స్మెల్ సెంటు స్మెల్ కాదు. అయినా ఇలాంటి లంచం చెక్కగలకి యూరేన్ ఎస్క్యూరు. తెలిసిపోయినట్టుందిరా సార్. నాది కాదు సార్, వీడిది, వీడిది. ఇక్కడ పెట్టి కొడితే ఏమవుతురా బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది సార్. కదా ఈ బీరు తాగగానే దీని చెక్క 10 బీర్లు తాగినంత కిక్కిచ్చిందిరా. ఐ వాంట్ 1 more euro బీర్. కుదరదు సార్. మర్యాదకి ఇస్తారా లేక బాడీలో బుల్లెట్లు తెమ్మంటావా? నువ్వు ట్రై చేయరా, నా వల్ల కాదు. నువ్వు ట్రై చేయరా, నువ్వు ట్రై ఏయ్, నువ్వు ట్రై చేయి అంటారేంట్రా? ఐ వాంట్ 1 more euro బీర్. సార్ ఇందాకడికి వెళ్ళి చూస్తున్నాను, మేము తాగి ట్రై చేసాం, తప్పే. అలాంటిది మీరు పనిష్మెంట్ ఇవ్వడం పోయి బంగారం మొత్తం దోచేస్తున్నారు. సరే దోచేస్తున్నారు కదా అని ఒగ్గేస్తే ఐ వాంట్ 1 more బీర్, ఐ వాంట్ 1 more యూర్ అంటారు రేట్ సార్. నాకు అర్థం అవుతుంది, బాడీలో అనుకుంటున్నారా బార్లు అనుకుంటున్నారా? ఏయ్! అయినా సార్ నాకు తెలియక అడుగుతాను, ఓ మనిషి ఒకసారి పోసి నాకు ఇంకోసారి పోయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 2 గంటలు పడుద్ది. ఏంట్రా వాగుతున్నావు? అయినా మీరు తాగింది యూరో అనుకుంటున్నారా? మీకు యూరోపియన్ బీర్ కావాలా? మీకు విషయం తెలుసా? మీరు తాగింది ఎదవ సత్తరకాయ కానీ బుచ్చా. థ్యాంక్స్ బాబాయ్, నువ్వు లేకపోతే ఈ ఎదవల బయటకు తీసుకురావడం చాలా కష్టం అయిపోయేది. థ్యాంక్స్ ఏముంది కానీ ముందు ఈ డిస్కో గాని కంట్రోల్లో పెట్టండి. ఆటోమేటిక్ గా మీ వాళ్ళ కంట్రోల్ లెక్క వచ్చేస్తారు. అలాగే బాబాయ్, వెళ్తాం. అలాగే అవ్వా అవ్వా, కొత్త కారు ఇష్టపడి ఎత్తుకొచ్చేసా. ఇంకా దిష్టి కూడా తీయలేదు, కమిలిపోయిన టమాటాలా చేస్తారు. మెళ్ళు చైన్ ఏదిరా? చైన్ కూడా మాయం చేశారు సార్. ఏంటంటే వాచి ఉంగరం మొత్తం మాయం చేశాడు. మాట్లాడరేంట్రా? మాట్లాడుతున్నారుగా. వాళ్ళే మాట్లాడతారండి, ఈ డిస్కో గారు చెప్పాలి. ఏరా నువ్వు చెడిపోయేదే కాకుండా మా పిల్లలందరినీ చెడగొడుతున్నావా? అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచే చదువు చంకరాకపోయి బేవర్స్ గా తయారయ్యారు. గాలి తిరుగులు తిరుగుతూ గాలికి పెరిగాడు, గాలికి తిప్పుతున్నాడు గాలిగాడు. అసలు వాడి ఫ్యామిలీ ఉంటే కదండి, అమ్మా నాన్న ఉంటే కదా బాధ్యత తెలిసేది. ఎవరు చెప్పారు నాకు అమ్మ నాన్న లేరని? నాది కృష్ణవంశీ సినిమాలో లాగా చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీయా? ఎక్కడ్రా? ఏ ఊళ్ళో? ఈ ఊర్లోనే. ఆ? ఈ ఊర్లోనా? మాకు తెలియకుండా. అడ్రస్ ఎక్కడరా? హౌస్ నంబర్ B39, ఇంద్రానగర్ కాలనీ, యూసుఫ్ కూడా. మన అడ్రస్ అండి. మా అడ్రస్ చెప్తున్నావు ఏంట్రా? మీరే నా ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ కాదా? చిన్నప్పటి నుంచి ఆకలేసి అన్నం పెట్టారు. వాళ్ళ ముగ్గురితో పాటు నాకేం కావాలని కొనిచ్చారు. తప్పు చేసినప్పుడల్లా నన్ను ఇలా తిట్టారు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియదు. ఎందుకంటే నేను మీలోనే నా అమ్మా నాన్న చూసుకున్నాను. 100 కోట్ల ఆస్తున్నాడు గొప్పడు కాదు సార్, కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు గొప్పడు. నాకు నా 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నా వల్లే కదా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయారు మీరు ఫీల్ అవుతారు. అది కదా మీ ఫీలింగ్. 24 hours వీళ్ళ లైఫ్ నేను మార్చేస్తా, వీళ్ళ లైఫ్ నేను సెట్ చేస్తా. రే అది కాదురా, తిడితే కొంచెమైనా మారతారని. వద్దు బాబాయ్, నేను అనాథనన్న విషయాన్ని నాకు ఇంకెప్పుడు గుర్తు చేయొద్దు ప్లీజ్. ఇంకెప్పుడు అలా అనుకురా. మాట్లాడుతున్నావు జాబ్స్ అని అవుతాం. అంకల్ జాబ్స్ అని కలుస్తాం మిమ్మల్ని. చలో. మాకు జాబ్లు ఇప్పిస్తాను పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇంతకీ మనకి జాబ్లు ఎవరిస్తాడు రా? సూర్యాభాయ్. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని బ్రతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్ళే, ఒక్కడు తప్ప. మెల్లగా తాగచ్చుగా. నేను మెల్లగా ఎలాగోలా తాగేయడానికి రాదు. మరి ఈ హైదరాబాద్ ని ఉచ్చపోయించడానికి వచ్చాను. ఏ హైదరాబాద్ షహర్ కో పిషాబ్ కర్వానే ఆయా హూ. మిస్టర్ సూర్యారావు. నాట్ ఏ సూర్యారావు, సూర్యాభాయ్. ఇట్స్ ఏ బ్రాండ్ నేమ్. రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొట్టేస్తాను. మమ్మల్నా? కాదు, మందు. మరి జాబ్లు? మీకు 25,000 జీతం, మీరు నా అసిస్టెంట్స్. ఏంటి 25,000? మేము నీ అసిస్టెంట్లా? 25,000 ఇచ్చే పేసేనా? మందు కొట్టడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పడమే తప్ప నాకు తెలియదు. భయపడ్డారా? అరే మావా, మీరే నాకు భయపడకపోతే ఈ హైదరాబాద్ ఎలా భయపడతారా? ఎస్, చల్. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని? బిజినెస్. బిజినెస్ సార్? పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నాడు రా. డబ్బున్నాడు సార్, మనకెందుకు సార్?
డబ్బున్న వాడి దగ్గరే డబ్బులు ఉంటాయరా ఎర్రి పప్ప పద. क्या देखते रे వస్తావు సిటీలో గొడవ వస్తారా నువ్వు कौन रे तू सूर्या भाई ये हैदराबाद शहर को पेशाब करवाने आया हूँ चल बेवकूफ పుసుకో గోడల మీద పోయిటింగ్ కాదురా నాలుగు వాళ్ళ మధ్య పుసుకో ఎంత కావాలంటే అంత పుసుకో చల్ ఈరోజు కలెక్షన్ ఎంతరా చూసారా ఈ హైదరాబాద్ లో ఎంత పోయిస్తే అంత బిజినెస్ రే ఎరుపు నువ్వు ఎర్రగడ్డ రే నలుపు నువ్వు నల్లకుంట రే కుక్కమొహం నువ్వు కోకట్పల్లి నువ్వు మూసుకుని మూసపేటలు పోయించేయండి ఏంటి ఈ హైదరాబాద్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ అన్నింటికి కాంట్రాక్టర్ ఈ సూర్యాభాయ్ వెళ్ళండి ఎవరు సులభ కాంప్లెక్స్ కి వాడే వానర్ అబ్బా హైదరాబాద్ నొచ్చపోయిస్తానంటే మాట్లాడానో ఏదో అనుకున్నాను ఇదా నీ ఎర్రి అంటే సార్ మీరేం జాబులు కాకుండా మా రేంజ్ కన్నా జాబ్ ఉంటే చూడండి సార్ ప్లీజ్ వెళ్ళండి నా పేరు చెప్పండి పోసేస్తాడు కమాన్ నేను చేస్తాను అమ్మో ఏసీబీ పో ఏసీబీ వాళ్ళు వస్తున్నారు తప్పకండి ఏసీబీ వాళ్ళు వస్తున్నారు ఏంట్రా ఇది ఏంట్రా మనల్ని చూసి అందరు సర్దుకుంటున్నారు కొంప తీసి మన గెటప్ లో ఏమైనా తేడా ఉందంటారా రండ్రా మిస్టర్ సుబ్రహ్మణ్యం ఎస్ సార్ ఐఎమ్ సుబ్రహ్మణ్యం వెరీ సిన్సియర్ సార్ 30 years ఆఫ్ సర్వీస్ సార్. అదేం సార్ మేము కదా మీకు విషయాల్సింది మీరు మాకు విషయిస్తారండి అంటే మీరు సూర్యాబాయ్ సార్ సులభ్ కాంప్లెక్స్ మమ్మల్ని పంపించారు నలుగురు బాయ్స్ రికమెండేషన్ ఆ నలుగురు మీరా యా ఈ వేషాలేంట్రా రిచ్ గా బిల్డప్ ఉంటుందని బిల్డప్లు చాలా ఉన్నాయి నువ్వు హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తావా నేను కలెక్టర్ నువ్వు రంగారెడ్డి జిల్లాకి ఎస్పీగా చేస్తావా ఎస్పీ నేనా నువ్వు హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ కమిషనర్ నేను ఏం సార్ జోక్ చేస్తారా జోక్ కాక సీరియస్ అనుకున్నావా మీ మార్క్స్ పోర్ మీ జీకే పోర్ టోటల్ గా మీ బయోడేటానే పెద్ద పోర్ నీకెవడు ఇస్తారా ఉద్యోగాలు ఏం సార్ ఎడగడం చేస్తున్నావు అరే 4 మార్క్స్ 4 స్టూడెంట్సా అసలు 4 మార్క్స్ స్టూడెంట్స్ పవర్ గురించి మీకు ఎరకనా ఎవరు బాబు వాళ్ళు పెట్రోల్ బంక్ లో తన జీవితాన్ని ఒక బాయ్లా మొదలెట్టి 4 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి 5 లక్షల జనాలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి పేదవాడికి మొబైల్ కాల్ రేట్ పోస్ట్ కార్డ్ రేట్ అందజేసిన గ్రేట్ లెజెండరీ పర్సన్ ధీరుభాయ్ అంబానీ పువర్ స్టూడెంట్ 10th ఫెయిల్ తన 16వ ఏట క్రికెట్ అడుగు పెట్టి 450 వన్డేలు 150 టెస్టులు 100 సెంచరీలు చేసి మొత్తం మీద 30,000 పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టి మన వరల్డ్ కప్ గెలిపించిన పర్సన్ ఎవరు రైట్ తను 10th ఫెయిల్ ఓకే ఓకే ప్రపంచం అంతా చీకట్లో బ్రతుకుతుంటే బల్బును కనిపెట్టి ప్రపంచం అంతా కాంతిమయం చేసిన ద గ్రేట్ పర్సన్ ని పువర్ స్టూడెంట్ స్కూల్ నుంచి బయటికి గెంటేశారంట ఎవరొత్తను థామస్ ఆల్వా ఎడిసన్ ఎస్ ఆ పువర్ స్టూడెంట్ కనిపెట్టిన బల్బ్ వెళ్తుల్లోనే మనం అందరం హ్యాపీగా బతికేస్తున్నాం అందుకే ఎప్పుడు 10th ఫెయిల్ అని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు థ్యాంక్ యూ సార్ నేను కూడా 10th ఫెయిల్ సార్ నేను కూడా జాబ్ చేయను సార్ ఏ అంబానీనో సచిన్నో అయితాను సార్ థింక్ సార్ నువ్వు థింక్ నీకు రిజైన్ ఇచ్చేస్తాను థ్యాంక్స్ సార్ గవర్నమెంట్ ఉద్యోగరా నీ దగ్గర పెట్టుకో సార్ నువ్వు భలేవాడివిరా నీ టాకింగ్ పవర్ నచ్చింది నీ గట్స్ నచ్చాయి మా ఫ్రెండ్ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి కొంచెం రిస్క్ తీసుకోవాలి చేస్తావా డబ్బులు ఇస్తారా ఐ వాంట్ మనీ డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ అయ్యో ఏమండి అబ్బాయికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి తొందరగా రండి ఏమైందే? బాబు ఏమైందిరా అబ్బా ఫిట్ కదా నాన్న నాకు జాబ్ వచ్చింది జాబ్ నాన్న జాబే మీకు పోయే కాలం వచ్చిందంటే నమ్మగలను కానీ ఉద్యోగం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను రా దేంట్లోరా అయ్యో బ్యాంక్ లో అయ్యో బ్యాంక్ అయ్యో బ్యాంకు అమ్మమ్మో బ్యాంక్ ఏంటి యూనా స్వీపరా కాదు నాన్న లోన్ రికవరీ ఏజెంట్